హాయ్, వెల్కమ్ టు వేటీ న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ పాల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 28, బి మే 29, సి మే 31, డి జూన్ 1. సరైన సమాధానం ఆప్షన్ డి జూన్ 1. అంతర్జాతీయ పాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన జరుపుకుంటారు. పాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ రోజును అంతర్జాతీయ పాల దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. మొదటి ప్రశ్న, నైషి తెగులు అధికంగా ఉండే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ అస్సాం, బి బీహార్, సి అరుణాచల్ ప్రదేశ్, డి మిజోరం. సరైన సమాధానం ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. నైషి తెగ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద జాతి సమూహం. వీరి జనాభా దాదాపు 3 లక్షల వరకు ఉంటుంది. వారు వ్యవసాయంతో పాటు వివిధ హస్తకళలలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు లాంగ్ టే అనే సాంస్కృతిక వేడుకను ఘనంగా నిర్వహించుకుంటారు. రెండవ ప్రశ్న, ESA స్పేస్ కౌన్సిల్లో జీరో డెబ్రిస్ చార్టర్పై ఎన్ని దేశాలు సంతకం చేశాయి? ఆప్షన్ ఏ 11, బి 12, సి 13, డి 14. సరైన సమాధానం ఆప్షన్ బి 12. ESA స్పేస్ కౌన్సిల్లో జీరో డెబ్రిస్ చార్టర్పై 12 దేశాలు సంతకం చేశాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2023 నవంబర్లో ఈ చార్టర్ను ప్రారంభించింది. 2030 నాటికి అంతరిక్ష వ్యర్థాలను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడవ ప్రశ్న, మౌంట్ ముంగాలో ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఆస్ట్రియా, బి పాపువా న్యూగినియా, సి ఫిలిప్పీన్స్, డి ఇటలీ. సరైన సమాధానం బి పాపువా న్యూగినియా. కొండ చర్యలు విరిగిపడిన కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించిన మౌంట్ ముంగాలో పాపువా న్యూగినియా దేశంలో ఉంది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. నాలుగవ ప్రశ్న, కృష్ణా బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ధర్మకాంత్, బి కౌశిక్ పాండే, సి అనిల్ కుమార్ శర్మ, డి అశోక్ ఎస్ గోయల్. సరైన సమాధానం ఆప్షన్ డి అశోక్ ఎస్ గోయల్. కృష్ణా బోర్డు చైర్మన్ గా అశోక్ ఎస్ గోయల్ నియమితులయ్యారు. జూన్ 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. కేంద్ర వ్యక్తిగత శిక్షణ వ్యవహారాల శాఖ ఆయనకు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ అధికారి నుంచి హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పదోన్నతి ఇచ్చింది. ఐదవ ప్రశ్న, లిథువేనియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ డాలియా గ్రిబౌస్కైటే, బి కోపెన్ హాగెన్, సి ఇండ్రియా సిమోనైట్, డి గిటానస్ నౌసెడా. సరైన సమాధానం డి గిటానస్ నౌసెడా. లిథువేనియా ప్రస్తుత అధ్యక్షుడు గిటానస్ నౌసెడా రెండోసారి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని ఇండ్రియా సిమోనైట్ పై ఆయన ఘన విజయం సాధించారు. ఆయన ఉక్రెయిన్ కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. బెలారస్, రష్యాల్లో అణచివేతకు గురైన చాలా మందికి తమ దేశంలో ఆశ్రయం కల్పించారు. ఆరవ ప్రశ్న, నాఫెడ్ నూతన చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ రాజేష్ వర్మ, బి భూపేందర్ సింగ్, సి అమల్ రాజా, డి జెతా అహిర్. సరైన సమాధానం ఆప్షన్ డి జెతా అహిర్. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా జెతా అహిర్ పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఆయన గతంలో గుజరాత్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. ఏడవ ప్రశ్న, కేన్స్ చిత్రోత్సవాల్లో పురస్కారం అందుకున్న ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్ర దర్శకురాలు ఎవరు? ఆప్షన్ ఏ అనసూయ సేన్ గుప్తా, బి సంధ్యా సూరి, సి పాయల్ కపాడియా, డి కార్తికి గోన్సాల్వెస్.
సరైన సమాధానం ఆప్షన్ సి పాయల్ కపాడియా. కేన్స్ చిత్రోత్సవాల్లో గ్రాండ్ పిక్స్ పురస్కారం అందుకున్న ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో రెండో అత్యుత్తమ పురస్కారం గ్రాండ్ పిక్స్ కావడం విశేషం. 8వ ప్రశ్న. ఇటీవల యుఏఈ గోల్డెన్ వీసా అందుకున్న నటుడు ఎవరు? ఆప్షన్ ఏ చిరంజీవి, బి వెంకటేష్, సి రామ్ చరణ్, డి ప్రభాస్. సరైన సమాధానం ఆప్షన్ ఏ చిరంజీవి. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యుఏఈ ప్రభుత్వం ఈ వీసాను 10 ఏళ్ల కాలపరిమితితో అందిస్తుంది. ఇంతకు ముందు చిత్ర పరిశ్రమకు చెందిన రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్లకు ఈ వీసా లభించింది. 9వ ప్రశ్న. 2024 ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్స్ లో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయ జిమ్నాస్ట్ ఎవరు? ఆప్షన్ ఏ దీపా కర్మాకర్, బి ప్రణతి నాయర్, సి రుచా దివేకర్, డి కల్పనా దేబ్నాథ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ దీపా కర్మాకర్. 2024 ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్స్ లో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయ జిమ్నాస్ట్ గా త్రిపురకు చెందిన దీపా కర్మాకర్ నిలిచింది. ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరిగిన ఛాంపియన్షిప్ లో మహిళల వాల్ట్ ఫైనల్లో ఆమె 13.566 స్కోర్తో గెలిచింది. 10వ ప్రశ్న. ప్రపంచ ఆకలి దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 27, బి మే 28, సి మే 29, డి మే 30.